అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణాలు, మొన్న ఇటీవల ఒక 2 days బ్యాక్ మంత్రి నారాయణ గారు తన యొక్క క్యాంప్ కార్యాలయంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది, అన్ని మీడియాల్లో కూడా వచ్చింది, ఆక్రమణలో ఉన్న భూములను వెనక్కి తీసుకుంటాం, ప్రజా ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగిస్తాం అని మంత్రి నారాయణ గారు స్వయంగా మాట్లాడడం జరిగింది. ఆయనకి నేను కృతజ్ఞతలు కూడా తెలియచేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం గడిచినా కూడా ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చే విషయంలో సంపద సృష్టిస్తాము అని చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు ఆ హామీలు నెరవేర్చే విషయంలో సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్తారా అని ఒక నాయకుడు అంటే, ఆ పనిలోనే ఉన్నాము, కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాము అని చెప్పి ఇంకొక నాయకుడు అంటాడు. కాబట్టి సంపదని దోచుకున్న వాళ్ళ దగ్గర నుంచి, దాచుకున్న వాళ్ళ దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అన్న మాట సంవత్సర కాలం తర్వాతైనా మంత్రి నారాయణ గారు మాట్లాడినందుకు నెల్లూరు నగర ప్రజల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒక 3 రోజుల క్రితం ఆయన మాట్లాడక ముందే ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు కార్పొరేషన్ పరిధిలో అన్యాక్రాంతం అయ్యున్నాయి, వాటి మీద అధికారులు చూసి చూడనట్టున్నారు, కాబట్టి మీరు చొరవ తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే దగ్గరుండి ఆ స్థలాలు ఎక్కడున్నాయి, వాటి సర్వే నంబర్లు ఏంది అనేది చూపిస్తాము అని చెప్పి నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే రోజు నారాయణ గారు కూడా మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. అంటే నారాయణ గారు చెప్పినట్టు భూములు ఆక్రమణదారుల కబ్జాలో ఉన్నాయి. సార్, మీరు అవి ఎన్ని రోజుల లోపల వాటిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ప్రజా ప్రయోజనాలకి ఏ రకంగా వాటిని ఉపయోగించబోతున్నారు అని ప్రతిపక్ష నాయకులుగా మాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి, ముఖ్యంగా పత్రికా మీడియా సోదరులకి తెలియపరచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. సార్, మీ మాట మీద మాకైతే నమ్మకం లేదు సార్. ఎందుకంటారా, మాట ఇచ్చి మీరు మాట మీద నిలబడడం లేదని మేము అంటూ ఉన్నాం. ఎందుకనంటే ఈ మధ్య బర్మాషల్ గుంటలో పేదల ఇళ్లని హడావిడిగా సాయంత్రానికి ఖాళీ చేయమని చెప్పినప్పుడు మీరు స్పందించలేదు. వాళ్ళకి ఎక్కడ కూడా గూడు చూపించి ఖాళీ చేయాలన్నటువంటి చర్యని మీరు చేపట్టలేదు. మా నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడి, అప్పటికే అక్కడ ఒక చనిపోయినటువంటి, మరణం చెందినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు, ఎత్తుపడి కూడా జరగలేదు. ఆ కుటుంబాన్ని కూడా ఏకాఏకాన ఖాళీ చేయమంటే గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని మాట్లాడి ఆ కుటుంబాలన్నిటినీ కూడా ఆదుకుని వాళ్ళకి ఎక్కడొక చోట షెల్టర్ చూపించే వరకు ఖాళీ చేయించకుండా చర్యలు చేపట్టినటువంటి ఘనత మా నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గారైనటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికే దక్కింది. అంటే సమస్య మీద వెంటనే స్పందిస్తున్నటువంటి మా నాయకుడిని చూసైనా మీరు మారుతారేమో అనుకున్నాం. పేదల ఇళ్లు తొలగించేదానికి హడావిడి చేసిన మీరు మరి ఆక్రమణలో ఉన్న భూముల విషయంలో ఎందుకు డిలే చేస్తున్నారు సార్? మీరు ఈ మధ్యకాలంలో ఇసుకని దోచుకుంటూ ఉంటే
మీ సొంత పార్టీ నాయకుడే దాన్ని పట్టిస్తే మీరు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పి కూడా మీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి కాన్ఫరెన్స్లో మీరు చెప్పారు. ఆ నాయకుడికి మీరు ఇప్పటి వరకు ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వలేదో తెలియచేయగలరా? ఆ ప్రైజ్ మనీ ఇస్తే ఆయన ఇమేజ్ ఏమన్నా పెరుగుతుందని ఆలోచన చేస్తున్నారా? లేకపోతే ఆయనకి ఏమన్నా పాకెట్ మనీని ఏమన్నా ఏర్పాటు చేయించారేమోనని జిల్లా ప్రజలు మాట్లాడుకునేటువంటి భావన వస్తుంది సార్. మీరు ఇస్తానన్న ప్రైజ్ మనీని వెంటనే ఇచ్చి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడాలని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నా. అందుకే మాట మీద నిలబడడం మీకు ఇష్టం లేదేమో, మీ చేత కాదేమో అనుకుంటున్నాను. కాబట్టి ఆ ఇసుక విషయంలో మీరు చూసి చూడనట్టు ఉండడం, దాంట్లో ఎవరెవరికి ఎంత భాగాలు మీరే పంచారా? లేదు మీరు మీ కాన్ఫరెన్స్లో చెప్పి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీ కూటమి నాయకులకే ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పారే, మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే పట్టించిన వాళ్ళకి నేను ప్రైజ్ మనీ ఇస్తాను అని తెలియపరచకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అంటే తింటే మీ వాళ్లే తినాలనే, పట్టిస్తే మళ్ళీ ఆ ప్రైజ్ మనీ కూడా మీ వాళ్లే తీసుకోవాలనా? పోనీ దాని విషయంలో ఎవరి మీద మీరు కేసులు నమోదు చేయించారు? ఎందుకని సైలెంట్గా ఉన్నారు? మీరు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు కదా, దాని విషయంగా ఎందుకు పత్రికా సోదరులతో మాట్లాడటం లేదు? పోనీ ఇక మీదట ఏమన్నా అక్కడ ఆ ఇసుక దందా జరగకుండా ఏమన్నా మీరు చర్యలు చేపట్టారా? ఈ నెల్లూరు నగర ప్రజలకు తెలియచేయండి సార్, మాకు తెలియచేయాల్సినటువంటి అవసరం లేదు. పోతే మీ నాయకులే కొట్టుకొని కేసులు పెట్టుకుంటూ ఉంటే, ఏదో మా పార్టీలో నుంచి కూడా మీ పార్టీలోకి వచ్చారనుకోండి సార్, ఏదో మీ దగ్గర ప్రశాంతంగా ఉందామనో లేకపోతే మీరు ఏదన్నా ఉపయోగపడతారనో మా పార్టీని వదిలేసి మమ్మల్ని మోసం చేసి కూడా మీ పార్టీలో చేరిన వాళ్ళు, మీ పార్టీలో ఉన్నవాళ్ళు, మీ పార్టీలో చేరిన వాళ్ళు కొట్టుకొని కేసులు పెట్టుకుంటా ఉంటే అసలైన రాజకీయ నాయకుడు లక్షణాలు ఏమన్నా ఉన్నాయా సార్ మీలో? కొట్టుకోండి, కేసులు పెట్టుకోండి, ఇద్దరిపైన కేసులు బుక్ చేయించేస్తా. అందుకా సార్ నాయకులు మీ చెంతకు వచ్చింది? అందుకా సార్ వాళ్ళు ఏమైనా రౌడీలా, గుండాలా సార్? వాళ్ళకేదో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను పరిష్కరించండి. వాళ్ళకు వచ్చిన సమస్య కూడా ఇలాంటి సమస్యలేని అనుకుంటా, ఎక్కడో కాంప్రమైజ్ అయ్యే విషయంలోనే అనుకుంటా వాళ్ళకు వచ్చిన సమస్య కూడా. మరి ఆ సమస్యను పరిష్కరించకుండా నాయకులు కొట్టుకోండి, కేసులు ఇద్దరి మీద కేసులు బుక్ చేయిస్తానంటారు. ఏం రాజకీయ నాయకులు సార్ మీరు? ఇకపోతే దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయని స్వయంగా ఒక 2 నెలల క్రితము సుమారు మీ పార్టీ నాయకులే ఒక డివిజన్ ఇన్ఛార్జ్ ఆ ప్లేస్లో నిలబడి ఒక మీడియాకి బయట కూడా ఇచ్చి మాట్లాడాడు. ఈ భూమి అంతా కూడా దేవాలయానికి సంబంధించింది, ఇది ఆక్రమణకి గురయ్యింది, అతను మన పార్టీలోకి వచ్చి చేరున్నాడు, దీన్ని కాపాడండి మొర్రో అని మొత్తుకుంటే పట్టించుకోరు. ఇంకెక్కడ మీరు భూములు కాపాడతారు సార్? నిజంగా ఇసుక దోపిడీ విషయంలో అక్కడ ట్రిప్పర్లు, జేసీబీలు, లారీలు ఇన్నిటిని పట్టుకుంటే మీరు వాటిపైన ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎవరిపైన కేసులు నమోదు చేయించారు, చేసిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని కూడా మీరు నోరు తెలిసి చెప్పాలి కదా సార్. ఈరోజు లేఅవుట్లలో స్థలాలు కొన్నటువంటి పాపం ఏదో తినక దాచిపెట్టుకొని మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఏదో లేఅవుట్లలో స్థలాలు కొనుక్కుంటే వాళ్ళు ఈరోజు ఎంత సఫర్ అవుతున్నారో ఏ రోజన్నా మీరు పిలిచి మాట్లాడారా? లేఅవుట్లో స్థలాలు కొన్న వాళ్ళు ఇబ్బందులు ఏమైనా కనుక్కున్నారా? మీరు ఇవన్నీ చేయరు. ఇకపోతే సార్ మీరు మహిళల్ని లక్షాధికారులు చేస్తాను అని చెప్పినటువంటి మాటను మీరు నిలబెట్టుకునే దిశగా పనిచేయాలని చెప్పి మీకు ఎలక్షన్లో 10,000 రూపాయలకి మహిళల చేత పనిచేయించుకొని వాళ్ళనందరినీ కూడా ఏదో మేలు చేస్తానని చెప్పి ఎన్ టీం కావచ్చు, మహాశక్తి టీం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో ఇసుకని
మీరు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు పొదుపు మహిళలకు ఇస్తామని చెప్పి మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేసిన విషయం కూడా మీ దృష్టిలో ఉంది. మరి ఇలాంటివి మహిళలకు ఇచ్చి ఆదుకుంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడ్డ వాళ్ళు అవుతారు కదా సార్. మీరు 60 ఇళ్లకు ఒక సాధికార కమిటీ అని వేశారు. 60 ఇళ్లలో ఏం జరిగినా వాళ్లే ముందుకొచ్చి నాకు చెప్పాలి అన్నారు. మరి వాళ్ళని అడగండి సార్, ఎక్కడెక్కడ భూములు కబ్జా అయి ఉన్నాయి, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎవరు వాటిని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఎక్కడన్నా ఇస్తే ఒక పేదవాడికి 1 సెంటు భూమి ఇచ్చింది సార్. 1 సెంటు భూమిని పొందకుండా 1 అరెకరాకి పట్టా చేయించుకున్నారంటే దాన్ని ఏమంటారు సార్? అవన్నీ కూడా అధికారులు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. వాళ్ళందరినీ పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టి, మీ దగ్గర ఆల్రెడీ లిస్టు ఉంది కదా సార్, మీ దగ్గర ఉంటేనే కదా ఆక్రమణలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని మీరు మాట్లాడారు. కాబట్టి ఎన్ని రోజుల్లో మీరు ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? ఎప్పటిలోపల ప్రజా ప్రయోజనాలకి ఆ భూముల్ని ఉపయోగిస్తారు అన్న విషయాన్ని మీరు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మీకు చీకటి మంత్రి అని కొంతమంది, నేనైతే అనను సార్, మీరంటే గౌరవం ఉంది, మిమ్మల్ని కొంతమంది చీకటి మంత్రి అని పిలుస్తూ ఉంటారు. మరి కనీసం చీకట్లైనా పోయి కబ్జాలు చేస్తున్నటువంటి స్థలంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, పరిశీలనకి వెళ్ళండి సార్. నైట్ టైం అయినా పరిశీలనకి వెళ్ళండి సార్. ఆ దోపిడీదారులు పగలొచ్చి ఆ కన్స్ట్రక్షన్ని పరిశీలించుకోకుండా నైట్ 9 పైన కార్లు వేసుకొని వచ్చి ఆ సైట్లో నిలబడి కట్టించుకుంటున్నారు. వాటి మీద మీరు పగలెళ్తారో చీకటి పడ్డాకెళ్తారో వెళ్ళి ఆ భూమిని కాపాడాలని, ఆ కబ్జాకోరుల చేతుల్లో నుంచి ఆ భూమిని రక్షించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మీరు అలా చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏదైతే మీడియాకి హామీ ఇచ్చామో ఆ స్థలాలు ఎక్కడెక్కడున్నాయి వాటిలోకి స్వయంగా మీడియా సోదరుని తీసుకెళ్ళి వాటి హద్దులతో సహా మేము తెలియపరుస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా వెంటనే నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న చూస్తే రైస్ వెహికల్స్ అన్ని కూడా రద్దు చేసి మీరు మద్యాన్ని మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నారు, కానీ రేషన్ని డోర్ డెలివరీ విషయంలో స్టాప్ చేశారు. అమ్మఒడి పథకం ఎంతమందికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు సబ్సిడీ పడిందా లేదా అన్న విషయం కూడా మీకు తెలుసో లేదో. మరి ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే మహిళల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే ఇది కూటమి ప్రభుత్వంగానే మేము తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ క్యాలెండర్ని మళ్ళీ మీరు కాపీ కొడుతున్నారన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకంటూ సొంత ఎజెండా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇచ్చారో వాటినే మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏదైతే సంక్షేమ క్యాలెండర్ని తీసుకొచ్చారో అవన్నీ కాపీ కొడుతూ ఉన్నారు. ఆనాడు మద్యం విషయంలో భూములు ఏదేదో ప్రవేశపెట్టారని చెప్పి మద్యం దాగి అందరూ దారుణానికి బలైపోతున్నారని చెప్పారు. ఈ రోజు చూడండి, నెల్లూరు జిల్లాలో నెల్లూరు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి క్రైమ్ రేటుని మీరు చూస్తే గనక ఎలాంటి మద్యాన్ని తాగి మర్డర్లు చేసుకుంటున్నారనే విషయం మీకు తెలుస్తుంది. మీరు ఒక నియోజకవర్గానికి మంత్రో జిల్లాకు మంత్రో కూడా జిల్లా ప్రజలకు అర్థం కాకుండా ఉంది. ముందు ఏదైతే సార్ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి త్వరితగతిన మీరు ఎన్ని రోజుల్లో ఆక్రమణలో ఉన్నటువంటి భూములని మీరు ప్రభుత్వానికి అప్పచెప్తారో తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భూముల్ని ఆక్షన్ పెట్టినా కూడా 100 కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి నెల్లూరు నడిబొడ్డులో జరుగుతున్నటువంటి ఆక్రమణలన్నిటి మీద కూడా మీరు చర్యలు చేపట్టాలని, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని మేము తెలియజేస్తూ, లేని పక్షంలో మేమే మీడియా సోదరుల్ని వెంటబెట్టుకొని వెళ్ళి ఆ భూముల యొక్క సర్వే నెంబర్లతో సహా మేము చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.